కొండ మీద టికెట్లు నేను అమ్ముకోవటం ఏంటి? ఒక రోజు షూటింగ్ చేస్తే, ఒక సినిమా చేస్తే కోట్లలో వస్తుంది. వచ్చిందయ్యా వయ్యారి. దొంగ దెబ్బ తీయటం అంటారు దీన్ని, హీరోయిజం అనరు. పవన్ కళ్యాణ్ది విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ ఈ రోజు ఎగిరే వాళ్ళంతా ఆ రోజు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జగనన్న చెప్పారు కదా, నీకు చెట్టే లేదు కాయలెక్కడ డైమండ్ రాణి. అంటే జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది దాంట్లో బూత్ ఏముంది? ఒక్కసారి ప్లే చేయండి. అలాగే నా ఇట్లా అంటారు, నా బొచ్చు కూడా బీకలేరు. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. లోకేష్ కి పప్పు నాయుడు అని పేరు పెట్టింది మీరే కదా. ఇంట్లో సెల్వమణి గారిని మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే ఏదో కొండ మీద టికెట్లు అమ్ముకున్నానని ఒక ఏదో మాట్లాడినప్పుడు చెప్పిన. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ రోజా నూరేమో గబ్బు. జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. ఒక్క రోజా గారు మాత్రమే కాంట్రవర్సీలు ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఎవడైతే ఆ మాట మాట్లాడాడో వాళ్ళంతా ఎదవలే. దొరికింది సంతరా ఇదే. అంటే పిల్ల పిత్రేగాడు లోకేష్ అన్న మాట. అవును, పిల్ల పిత్రేనే. మాటలు మర్యాదగా రాని. అంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? పవన్ ని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. దద్దమ్మ మంత్రి పిల్ల పిత్రేనే. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. రేపు మేము అధికారంలోకి వస్తే రేపు దీనికి 10 ఇంతలు మీరు అనుభవిస్తారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దానికి నువ్వేమంటావురా? మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబోతున్నారని కొంత ప్రచారం జరుగుతోంది. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. ఓ పని చేయి అయితే